ఓ వెండితెర ధృవతారను 9 నెలలు కడుపులో పెట్టుకుని మోసింది నందమూరి వెంకట్రామమ్మ గారు. 1923 మే 28న ఆ నట శిఖరం నందమూరి లక్ష్మయ్య చౌదరి గారి కళ్ళెదుట మెరిసింది. ఆ మెరుపు 4.5 దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమను ఏలింది. 1000 ఏళ్లకు సరిపడా వెలుగు పంచింది. ఆ వెలుగు పేరే నందమూరి తారక రామారావు గారు. తెలుగు చిత్రసీమను ఆయన నడిపించి గెలిపించారు. సహనటుల భుజం తట్టారు. నిర్మాతగా మారి సినిమాకు వెన్నెముకయ్యారు. కథకు దర్శకుడయ్యారు. ఎంతో మందికి మార్గదర్శకుడయ్యారు. వెండితెరకు సార్వభౌముడయ్యారు. సినిమా చరిత్రకే కథానాయకుడయ్యారు. ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. ఒక హీరో పేరుతో సినిమా టైటిల్స్ రావడమనేది ఎన్టీఆర్ గారితోనే మొదలయ్యింది. నందమూరి తారక రాముడు నటించే సినిమాల టైటిళ్ల చివర రాముడు అనే పదం చేర్చడం 1954లో విడుదలైన అగ్గిరాముడు చిత్రంతో మొదలయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి పేరు అగ్గిరాముడు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి ప్రతిఘటించడం అతనికి అలవాటు. అగ్గిరాముడు పేరు వింటేనే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. రాబిన్ హుడ్ తరహా పాత్ర ఇది. అందుకే సినిమా టైటిల్ కూడా పవర్ఫుల్గా ఉండాలని ఆలోచించి అగ్గిరాముడు అనే టైటిల్ నిర్ణయించారు దర్శకుడు ఏఎల్ శ్రీరాములు నాయుడు గారు. ఆయన ఆలోచన ఎలా ఉన్నా ఈ సినిమా టైటిల్స్ పరంగా ఒక కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పారని చెప్పాలి. రాముడు పేరుతో మరెన్నో చిత్రాలు రావడానికి అగ్గిరాముడు చిత్రం ప్రేరణగా నిలిచింది. ఆ తరువాత ఎన్టీఆర్ గారు హీరోగా శభాష్ రాముడు, బండరాముడు, టాక్సీ రాముడు, టైగర్ రాముడు, రాముని మించిన రాముడు, అడవి రాముడు, డ్రైవర్ రాముడు, శృంగార రాముడు, సర్కస్ రాముడు, రౌడీ రాముడు, సరదా రాముడు, కలియుగ రాముడు వంటి చిత్రాలు వచ్చాయి. వీటిలో ఎక్కువ శాతం హిట్ చిత్రాలే. అందుకే ఆ సెంటిమెంట్ని దర్శక నిర్మాతలు కొనసాగించారు.